ప్రభాత సమయంలో ఒక చిన్న గ్రామం వెనుక నుంచి అమ్మమ్మ, బాలు, అడవిలో దూరం వెళ్ళదురా అని చెప్పుతుంది. దానికి బాలు నవ్వుతూ, ఒక్క పెద్ద చెట్టు దగ్గరకు మాత్రమే పోతాను అమ్మమ్మ, మధ్యాహ్నానికి వస్తా అని చెప్పి అడవికి బయలుదేరుతాడు. బాలు అడవిలోకి అడుగు పెడుతున్నప్పుడు చుట్టూ ప్రకృతి అందాలు చూస్తూ ఆశ్చర్యపడతాడు. పుట్టపైన ఎగురుతున్న సీతాకోక చిలుకల్ని చూస్తూ నవ్వుతాడు. అంతలో పొదల వెనుకనుంచి ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. అఫ్ అఫ్ అఫ్. ఒక పొద క్రింద గాయపడిన తెల్లని కుందేలు. కళ్ళు నీలంగా మెరిసిపోతున్నాయి. ఒక కాలు కంచె వంతెనల్లో చిక్కుకుంది. బాలు ఆశ్చర్యంగా, ఏమిటి ఇది? కుందేలా? కాని ఇది మాట్లాడుతోందే. బాలు ఆందోళనతో, నీకు ఏం జరిగింది? ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నావే. బాలు తన సంచి నుంచి నీళ్లు తీసి గాయం శుభ్రం చేస్తాడు. తరువాత నీళ్లు తాగిస్తాడు. బన్నీ, నీకు ధన్యవాదాలు బాలు. నీవే నాకు నిజమైన మిత్రుడివి. బాలు, నీకు నా పేరు ఎలా తెలుసు? బన్నీ, ఆ కథ తరువాత చెబుతా. సూర్యాస్తమయం. చెట్టు కింద ఇద్దరూ కలసి కూర్చొని పండ్లు తింటారు. బన్నీ తల బాలు మోకాళ్లపై ఉంచి విశ్రాంతి తీసుకుంటాడు. బాలు, నువ్వు ఒక సాధారణ కుందేలు కాదని నాకు తెలుసు.